బిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. రిషి గారు సమర్థుడైనటువంటి వాడు చేసేటువంటి పని ఏంటంటే అనుక్షణం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అసమర్థుడైనటువంటి వాడు తిరిగి ఆ పని చేయలేడు కాబట్టి అటువంటి పనుల్లో లోపాలు వెతుకుతూ వాటిని ఇచ్చేయటం కోసం వాటిని ఎలా బ్యాడ్ గా చూపించాలి అనేటువంటి పనిలో వీళ్ళు ఉంటారు. ప్రస్తుతం జరుగుతుంది అదే. ఎందుకంటే మీరు సమర్థుడి స్థాయికి మీరు వెళ్ళలేనప్పుడు అతన్ని మీ స్థాయికి తీసుకొస్తే సరిపోతుందని నమ్మేటువంటి జనాల్లో జగన్ ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మనం చూసాం. హలో, మాట్లాడండి. మధ్యలో ఒకటి రెండు వర్డ్స్ మిస్ అవుతున్నాయి, బట్ ప్లీజ్ కంటిన్యూ నాగార్జున. సో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు అనేటువంటిది అంటే 2014-19 మధ్యలో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పని చేయలేనప్పుడు చేయగలిగింది ఏంటంటే ఆ రోజున జరిగిన ప్రతిదీ కూడా అక్రమము అన్యాయం అని చెప్పేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇతనే పని చేయాల్సిన పని లేకుండా. చెప్పాలంటే గత 2019 నుంచి 24 మధ్యన జరిగినటువంటిది ఎగ్జాక్ట్లీ ఇదే జరిగిందండి. ప్రపంచ స్థాయి రాజధాని మన ఆంధ్రులకు కావాలి, ఒక గ్రోత్ ఇంజిన్ కావాలి, ఒక హైదరాబాద్ లాగా అని నిరంతరం శ్రమించి సింగపూర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఇంత తయారు చేసిన తర్వాత ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా అది చేయటం చేతగాదు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది మొత్తం కూడా అవినీతిమయం. సింగపూర్ అనేటువంటి ఇంకా వాళ్ళు ఎంత పెంపరతనం అంటే ఇందాక చెప్పినట్టుగా అమర్నాథ్ అత్యంత అవినీతి పరి దేశం సింగపూర్ అని ముద్ర వేయటానికి కూడా తెగిచ్చారంటే వీళ్ళని ఏమనాలండి. అలాగే పునాదుల్లో ఉండి 10% కూడా పూర్తిగానటువంటి పోలవరాన్ని పరుగులెత్తించి 72% పూర్తి చేస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టి దాన్ని ఎలా నాశనం చేశారు 5 సంవత్సరాలు అనేటువంటిది మనం చూసాం. అలాగే చౌకగా విద్యుత్ వస్తూ ఉంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకుంటే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఎలా దాన్ని చేశారో మనం చూసాం. అలాగే ఫైబర్ నెట్ అనేటువంటిది అత్యంత చాలా తక్కువ ఖర్చుతో 100 కోట్లు అవుతుందన్న దాన్ని కూడా 100 కోట్ల లోపలే ఆ కరెంట్ పోల్స్ తర్వాత టెలిఫోన్ పోల్స్ ను వాడుకొని ఎలా ఇచ్చారు అనేటువంటిది మన కళ్ళ ముందే మనం చూసాం. దాన్ని కూడా అవినీతి ముద్రేసి అలాగే ప్రజలందరికీ నిర్మాణ రంగం బాగుండాలని చెప్పి ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే దాని మీద ఒక కేసు. కాబట్టి ఏంటంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా అవినీతే. కాబట్టి నేను అవినీతి కార్యక్రమాలు చెయ్యను, నేనేదో ఉద్ధరిస్తాను మీ జీవితాలని చెప్పి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటానికి పనికొచ్చింది. కానీ పాలన ఎలా చేయాలో ఆయనకి తెలియదు. ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉండి ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి అందరూ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి పరుడని ముద్రేసి 4 రోజులు జైల్లో పెడితే నేను ఆయన సమానం అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది ఆ భావనతోటి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు. ఆయన బెయిల్ మీద ఉన్నాడు, నేను బెయిల్ మీద ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి నాకు అంటే అభివృద్ధిలో ఎలాగూ సమానం కాలేని ఎప్పటికీను, సో అవినీతిలో ఆయన నాతో సమానం చేయాలి అనే ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఖచ్చితంగా ఈ సందర్భంగానండి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు, పేరు అనవసరం కానీ నాకు మంచి బాగా క్లోజ్ గా ఉండేవారు. ఈ ప్రజలందరూ కూడా 2019 ముందు అంతా ఏం మాట్లాడుకునే వాళ్ళంటే ఎవరు చేయలేరు అవినీతి, అందరూ చేస్తారనేటువంటి ఒక నెరేటివ్ ని క్రియేట్ చేసి ప్రజల్లోకి బాగా పంపించారు. ఆ సందర్భంగా ఆయన నాతో మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే, నాగార్జున గారు వీళ్ళు అవినీతిని జర్నలైజ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేటువంటి అని ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. నేను అది చాలా మందికి చెప్పాను, నాకు బాగా నచ్చింది. ఇంకోసారి చెప్పండి. అవినీతిని జనరలైజ్ చేస్తున్నారు కానీ దాన్ని వివరంగా మనం చెప్పాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను నాగార్జున గారు మీకు. జంతువులు నీళ్లు తాగేది 3 రకాలుగా తాగుతాయండి. లేడి ఉంటుంది, లేడి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగినప్పుడు ఏంటంటే అది మూతి మాత్రం పెట్టి తాగితే అసలు కనీసం తాగినట్టు కూడా తెలియదు. రెండోది ఆవు నీళ్లు తాగుతుంది, 2 కాళ్ళు తీసుకెళ్లి దాంట్లో పెట్టేసేసి ముట్టెతో అటు ఇటు అని తనకు కావాల్సిన తాగుతుంది, అది కూడా నీళ్లు తాగటమే. కానీ దున్నపోతుందండి, అది కూడా నీళ్లు తాగుతుంది. ఫస్ట్ అది ఏం చేస్తుందంటే వెళ్ళి చెరువులో దూకేస్తుంది. ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా బురద చేసి పారేసి ఇంకెవరు కూడా తాగటానికి వీలు లేకుండా చేసి
రోడ్డు ఎక్కిన తర్వాత దాని తోకతోటి దానికి ఉన్న బురదను మొత్తాన్ని కొట్టుకుంటూ పోతుంది, అందరికీ కొట్టుకుంటా పోతుందండి. సో 3 రకాలు నీళ్లు తాగటమే. కానీ మొదటి రకం ఎవరు అనేటువంటిది లేడీలాగా ఉన్నది ఎవరో తెలుస్తుంది జనానికి, దున్నపోత అనేటువంటిది ఎవరో కూడా జనానికి తెలుసు. ఎగ్జాంపుల్ తో క్లియర్ గా ఇప్పుడు నాకెంత నచ్చిందంటే ఇవాళ దాన్ని జనరలైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి నేను ఆయన సమానం, నా అవినీతికి ఆయన అవినీతికి సమానం సరిపోయింది అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నటువంటి వీళ్ళని తీసుకొని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేనప్పుడు ఏంటంటే ఆయన వీళ్ళ స్థాయికి దిగజారుస్తున్నారు. అంటే నాగార్జున గారు ఇప్పుడు మీరు చెప్పిన చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఆయన అనుయాయుల నుంచి ఎవరు ఏం ఆశించరు, అది క్లియర్. కానీ అంటే అభివృద్ధి కానీ లేకపోతే వీళ్ళు ఇలా చేయాలి, లేకపోతే బాబు గారు బాగా చేశారని చెప్పాలని, లేకపోతే కామ్గా ఉన్నా కూడా, ఇందాక శివశంకర్ గారు చెప్పారు చూసారా, ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నా కూడా ఓకే, అదే ఎలాగో ఆశించాం. కానీ మరి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని సపోజ్ ఏపీఎండిసికి సంబంధించి ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్ టువర్డ్స్ ఏపీ అని లెటర్లు ఈమెయిల్స్ పెట్టడం అనుకోండి, దాని మీద విచారణ, లేకపోతే ఇదిగో ఈ అవినీతి ముద్రలు వేసి చేసేది. మరి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే నాకు ఇందాక మీరు చెప్తుంటే అనిపించింది, సింగపూర్ ప్రభుత్వం అవినీతికి సంబంధించి చాలా కఠినమైన శిక్షలు వేస్తుంది కదా. చైనాలోను సింగపూర్లోను దాదాపు ఇంచుమించు ఉరి శిక్షలు లాంటివి ఉంటాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్, అవినీతి చేసిన మాజీ ప్రధానులని అధికారుల స్థాయి వాళ్ళని కూడా. మరి ఎవరో వేరే చోట వాళ్ళ దేశం మీద అంత పెద్ద అవినీతి ముద్రలు మరకలు వేస్తుంటే వాళ్ళు దాని మీద కూడా ప్రోబ్కి ఆదేశించొచ్చేమో, విచారణ పిలిపించొచ్చేమో. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పిన ఫార్ములానే అప్లై అవుతుందండి. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యన మనం చాలా ఆణిముత్యాలు లాంటి మంత్రులను చూసామండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారి విషయం తీసుకుంటే ఆయన ఐటీ అండ్ పరిశ్రమలండి, దానికి స్పెల్లింగ్ కూడా ఆయనకి తెలియదు. తర్వాత వచ్చి క్యూసెక్ కిను టీఎంసీకి ఇది తేడా తెలియనటువంటి అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళకి తేడా తెలియనటువంటి వాళ్ళు. తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఏపీఐఐసి చైర్మన్ గా ఎవరిని చేశారండి? రోజా గారిని చేశారండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మొత్తం క్యాబినెట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? కొన్నాళ్ల పాటు మన బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఊహించుకోగలరా? సో ఎవరిని ఏ శాఖకి నియమించాలి అనేటువంటిది కూడా కనీస అవగాహన లేకుండా తన భజన పరులు, తనకి ఇష్టలు, బూతులు తిట్టేవాళ్ళు, మాజీ సీఎం ఇంటి మీదకి వెళ్లే వాళ్ళందరినీ మంత్రులుగా చేసుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి చేయటం చేత కానప్పుడు ఏంటంటే, ఇప్పుడు తరమయటం బాగా తెలిసింది. ఒక్క కంపెనీని తీసుకురావడానికి వాళ్ళ రక్త కన్నీరు కారుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తే స్వయంగా వెళ్లి వాళ్ళని నచ్చతెప్పుకొని వెనక్కి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, లులు గ్రూప్ లాంటివి మిగతావి కాన్ఫిడెన్స్ పోయి వెనక్కి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి, ఆయన సమర్థత మీద ఉన్నటువంటి ఒక నమ్మకమే గాని ఇంకేం కాదండి. మనకి శుభ పరిణామం ఏంటంటే, నేను ఊహించింది అయితే వాళ్ళు మళ్ళీ వెనక్కి కనీసం 3-4 అలా కాకుండా వెంటనే జరగటం అనేటువంటిది ఏంటంటే మనందరం సంతోషించదగ్గ విషయం. కనీసం మీకు చేతగానప్పుడు జరుగుతున్న దానికి అడ్డుపడకుండా ఉండటం అనేదంటే కూడా కనీస విజ్ఞత అండి, అది వీళ్ళకి లేదు. వరల్డ్ బ్యాంక్ అందరికీ లెటర్లు రాశారు, ఏమైందో చూసాము. మిగతా వాళ్ళందరికీ లెటర్స్ రాశారు, ఏమైందో చూసాము. ప్రజలు కానివ్వండి, ఇంటర్నేషనల్ వచ్చే పరిణామాలను పరిశీలించేటువంటి వాళ్ళకి అవగాహన లేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాజకీయంగా సమాధి అయిపోతున్నాడు, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని భావించిన తర్వాతనే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా రావటం, ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రావటం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక రారు అనేటువంటిది నిర్ధారణ అయ్యింది అనేటువంటిది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. సింగపూర్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని ఒప్పించి మళ్ళీ తీసుకురాగలిగితే 100% అది పూర్తయినట్టుగా నేను భావిస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే మద్యం